అత్తయ్య ఏం చేస్తున్నారు? మినుములు క్లీన్ చేస్తున్నాను అమ్మాయి. సున్నుండలు చేయాలి ఈరోజు. కేజీ మినుములు తీసుకున్నాను. ఈరోజు సున్నుండలు చేస్తున్నాను. దీంట్లోకి అరకిలో బెల్లం పడుతుంది. అది మళ్ళా చూపిస్తాను. ముందు మినుములు వేయించుకున్నాను రమ్మ. ఇవి నల్లగా ఉన్నాయి కదా, వేగింది లేనిది ఎలా తెలుస్తుంది? ఇవి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందమ్మా. ఆ స్మెల్ వచ్చిందంటే మనకి వేగిపోయినాయని అర్థము. ఇప్పుడే స్టార్ట్ అయింది స్మెల్, ఇంకా బాగా రాలేదు. మంచి వాసన బాగా రావాలి, గమగమలాడుతుంది. అప్పుడు అవి వేగినట్టు మనం ఇంకొక వాయి పోసుకొని వేయించుకోవచ్చు. అత్తయ్య ఇంకొక డౌట్ అడుగమ్మా. నల్ల మినుములతోనే చేసుకోవాలా లేకపోతే వైట్గా ఉంటాయి కదా మా మినపప్పు, వాటితో కూడా చేసుకోవచ్చా? వాటితో అయినా చేసుకోవచ్చు. ఇవైతే హెల్త్కి చాలా మంచిది. అందుకోసం సున్నుండలకి ఎప్పుడు పొట్టు మినపప్పే ప్రిఫర్ చేయాలి. ఓకే, చూడు మనం ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని మిగతావి కూడా ఇలాగే వేయించి పెట్టుకోవాలి. మనము వేయించుకున్న మినపప్పుని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము. మిల్లుకి ఇచ్చి కూడా ఆడించుకోవచ్చు, కానీ మిల్లులో ఏంటంటే మెత్తగా ఆడిస్తారు. పప్పు మిక్సీకి వేసుకోవాలి, మెత్తగా వేసుకోవాలి. మాత్రము బరకగా వేసుకుంటే చాలు, ఇంకా మెత్తగా అవసరం లేదు. మరీ మెత్తగా వేసుకుంటే ఉండలు తినేటప్పుడు అతుక్కుపోతాయమ్మా. అందుకని నేను మిక్సీలోనే వేస్తాను. బెల్లాన్ని కూడా దీంట్లోనే నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుంటే మనం కలిపేదానికి కొంచెం ఈజీగా ఉంటుంది. బెల్లము బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ముందుగా దీనిలో గోరువెచ్చటి నెయ్యి కొంచెం కొంచెం పోసుకుంటూ మనము ఉండలు చుట్టుకుందాము. నెయ్యి కొద్దిగా వేడిగానే ఉండాలి, మరి చల్లగా ఉండకూడదు. ఇలా పిండి మొత్తాన్ని నెయ్యి పోసుకుంటూ మనము ఉండలు చుట్టుకోవాలి. అంతే, కమ్మని నెయ్యి సున్నుండలు రెడీ అయిపోయినాయి. అన్ని ముద్దలు చేసేసాను. చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. ప్యూర్ ఆర్గానిక్ టేస్ట్ అదర్స్. నేను ఇందాక కొంచెం టేస్ట్ చేశాను, చాలా బాగుందండి. మీరు కూడా సేమ్ కొలతలతో చేసుకోండి, చాలా బాగా వస్తాయి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.